దేవుని యొక్క మహాకృపతో మరొక వారం మనమంతా సంఘముగా చేరి ఆయనను ఆరాధించటానికి దేవుడు చేసిన ఈ మేలుకై తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ గత వారం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కొంత భాగాన్ని మనం నేర్చుకున్నాం. పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాడు అని, ఫిలిప్పీలో సంఘ స్థాపన, ఆ సంఘ స్థాపనలో మొదటగా రక్షింపబడింది లూదియా అని, ఆ తర్వాత రెండవదిగా పుతును అను దయ్యం పట్టిన చిన్నది రక్షింపబడింది. చెరసాల అధిపతి జైలర్ గారు తన కుటుంబం అంతా రక్షింపబడి ఒక చక్కని సంఘం ఫిలిప్పీ పట్టణంలో ఆరంభమైంది. అక్కడ సంఘాన్ని స్థాపించడానికి పౌలు గారు చాలా శ్రమించాడు. బెత్తములతో కొట్టబడ్డాడు, అక్కడ ఆయన అవమానించబడ్డాడు కూడా. ఎందుకంటే సమాజ మధ్య నిలువబెట్టి పౌలు గారి పైనున్న వస్త్రాలు లాగివేశారు. 10 మందిలో ఎవరైనా మనల్ని చొక్కా పట్టుకుంటే, కాలర పట్టుకుంటే అదే మనం అవమానంగా ఫీల్ అవుతాం. అలాంటిది పైనున్న వస్త్రములు తీసివేసి పౌలు గారివి నిలువబెట్టి భయంకరంగా బెత్తములతో కొట్టారు. ఎంతగా కొట్టారంటే తర్వాత చదువుతున్నప్పుడు అనిపించింది, చెరసాల అధిపతి పౌలు గారి గాయములను కడిగాడు అని రాయబడుతుంది. పౌలు గారి గాయాలను కడిగాడట. అంటే అంతగా గాయపరచబడ్డా, అంతగా గాయపరచబడ్డాడు. ఆ తర్వాత మరలా విడిచిపెట్టక చెరసాల అధిపతిని పిలిచి ఇతనికి కాళ్ళకు బొండ వేసి, అంటే మన భాషలో సంఖ్యలు వేసి కాళ్ళకు కదలకుండా లోపల చెరసాల, అంటే కరుడుగట్టిన నేరస్తులు ఉండేటువంటి జైల్లో కూడా, చిన్న చిన్న దొంగతనాలు చేసినటువంటి నేరస్తులు ఉండే ఒక బ్యారక్ అంటారు వాటిని, ఒక పార్ట్ అన్నమాట. అలానే అంతకన్నా కొంచెం పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళని ఒకవైపు పెడతారు. ఇక చాలా పెద్ద నేరస్తులను వారిని ప్రత్యేకంగా ఉంచుతారు. లోపలి చెరసాలలో పెట్టారట పౌలు గారిని, శీలని, ఇద్దరిని కూడా. అయినా మధ్యరాత్రి లేచి వాళ్ళు పాటలతో, ప్రార్థనలతో దేవుని స్తుతించారు అని, భూకంపం కలిగింది అని, చెరసాల తలుపులు తెరవబడ్డాయని, ఖైదీల సంఖ్యలు కూడా ఊడిపోయాయని, చెరసాల అధిపతి అందరూ పారిపోయి ఉంటారు అనుకుని తాను చంపుకోబోయిన సమయంలో, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, ఏ ఒక్కరూ కూడా వెళ్ళిపోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని ఆ పౌలు గారు అన్నప్పుడు, పౌలు గారంటే దైవజనుడు కనుక, సేవకుడు కాబట్టి ఆ పారిపోకుండా ఉండటంలో న్యాయం ఉంది. కానీ మిగతా ఖైదీలు ఎందుకు పారిపోలేదు? మిగతా ఖైదీలు ఎందుకు తప్పించుకోలేదు? అంటే అప్పటికి పౌలు గారు, శీల గారు పాడిన పాటల్లో దేవుని మాటలు, వారు చేసిన ప్రార్థనలో వారు పలికిన మాటలు అవి వింటున్నటువంటి ఖైదీలను ఆలోచింపచేశాయి అని అనటమే కాదు, వారి గుండెలను కూడా మార్చాయి. అందుకే తప్పించుకొని పారిపోయే అవకాశం ఉన్నా ఎవ్వరూ తప్పించుకోలేదు. అది చెరసాల అధిపతిని చాలా అంటే చాలా విస్మయానికి గురి చేసింది. అందుకే అప్పుడు చెరసాల అధిపతి అంటాడు, నాకు రక్షణ కావాలి,
నాకు కూడా రక్షణ కావాలి. ఇప్పుడు రక్షింపబడటానికి నన్ను ఏం చెయ్యమంటారు అని ఆ చెరసాల అధిపతి అడిగినప్పుడు, బాప్తిస్మం తీసుకోండి. ఈ రక్షణ నాకే కాదండి, నా భార్యకు కూడా కావాలి. నాకే కాదు, నా పిల్లలకు కూడా కావాలి. పౌలు గారు, శీల గారు, మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి అని పౌలు శీలను అర్ధరాత్రి దాటిన తర్వాత, ఎందుకంటే ఇదంతా జరిగింది మధ్యరాత్రి. మధ్యరాత్రి అంటే 12 తర్వాత పౌలు శీలలను చెరసాల అధిపతి ఇంటికి వెంట పెట్టుకుని వెళ్ళి భార్యను తలుపు కొట్టి, ఇంటి తలుపు కొట్టి, భార్యను పిల్లలను లేపి వాళ్ళను కూర్చోబెట్టి పౌలు శీలలతో వాక్యం చెప్పించి, వెంటనే వారికి కూడా మారు మనసు కలగగానే తెల్లవారుజామున బాప్తిస్మాలు ఇచ్చి, మళ్ళా సూర్యోదయం అయ్యేటప్పటికీ పౌలు శీలను తీసుకొచ్చి జైల్లో పెట్టేశాడు. రాత్రికి రాత్రి ఎంత పని జరిగిందో చూడండి ఫిలిప్పీలో, ఎంత సేవ జరిగిందో చూడండి అక్కడ. అలాంటి సంఘం ఫిలిప్పి సంఘం. అంటే అలా ముందు లూదియాతో ప్రారంభమైంది. పుతోను అను దయ్యం పట్టిన చిన్నది దయ్యం యొక్క హస్తాలలో నుంచి విడిపించబడింది. చెరసాల అధిపతి కుటుంబం రక్షింపబడింది. ఆ తర్వాత అనేక మంది ఆ సంఘంలో సభ్యులుగా చేరిపోతున్నారు. చాలా సంతోషం. అయితే అలాంటి సంఘం ఒకరి పట్ల ఒకరు, సంఘంలో ఒకరి ఎడల ఒకరు చాలా శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, వారు ఒకరి యొక్క అవసరాలు ఒకరు తీర్చుకునే విషయంలో చాలా ముందున్నారు అని గత వారంలో మనం నేర్చుకున్నది అదే. ఎందుకంటే సంఘము అంటే మీకు చెప్పాను, సంఘము అని అంటే సంఘాన్ని దేనితో వర్ణించాడు? ముందుగా సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము, అది ఒకటి. 2 సంఘము అని అంటే దేవుని కుటుంబము అని. ఇంకా సంఘము అని అంటే ఆలయము అని. మరి సంఘము అంటే శరీరము, క్రీస్తు యొక్క శరీరము అన్నప్పుడు శరీరములో ఉన్న అవయవాల మధ్య ఏ విధమైన కమ్యూనికేషన్ ఉంటుందో మనకు తెలుసు. మళ్ళా చెప్తున్నాను, సంఘము అంటే శరీరము అన్నప్పుడు శరీరములోని అవయవాల మధ్య, అన్నింటి మధ్య సమన్వయం అంటాం. అన్నిటి మధ్య చక్కటి కమ్యూనికేషన్ ఉంటుంది కదా. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాం కదా, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే చెయ్యి ఊరుకుంటుందా? చెయ్యి వెళ్ళిపోతుంది, వెంటనే వెళ్ళిపోయి కాలు గుచ్చుకున్న ముళ్ళును వెంటనే తీసేస్తుంది. బలంగా గుచ్చుకుంది అనుకోండి, వెంటనే కన్నురుకోదు, కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి. కాలుకు కదా గుచ్చుకుంది, నాకేంటని కళ్ళు అనుకోలేదు. కాలుకు కదా గాయమైంది, నేనెందుకు తీయాలి అని చెయ్యి అనుకోలేదు. ఇది శరీరంలోని అవయవాల మధ్య ఉన్న ఐక్యత. అలానే సంఘము శరీరముతో పోల్చబడినప్పుడు, సంఘము క్రీస్తు శరీరం అన్నప్పుడు, మరి మనం అందరము ఒక సంఘములో ఉన్నవారము అంటే మన మధ్య కూడా ఆ విధమైనటువంటి ఐక్యత, ఆ సమన్వయం, ఆ కమ్యూనికేషన్ అనేది మన మధ్య ఉండాలి. అలానే కుటుంబంలో ఒకరిడల ఒకరికి బాధ్యత ఉంటుందా? ఉంటుంది. ఏమంటే భార్య విషయంలో భర్తకు, భర్త విషయంలో భార్యకు, పిల్లల విషయంలో తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు కన్సర్న్ అంటాం. అంటే వారిపైన ఏంటి నీ శ్రద్ధ. భార్యకు ఆరోగ్యం బాగోలేకపోతే భర్త చూడాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అదే సమయంలో భర్తకు బాగోలేకపోతే భార్య పరిచర్య చేయాలి. పిల్లలకు ఒంట్లో బాగోలేనప్పుడు తల్లి తండ్రిగా అది మన బాధ్యత. అది అంటే ఇది నీ కుటుంబం అనుకున్నావు. మరి నీ కుటుంబంలో ఒకరికి బాగోలేనప్పుడు మిగతా కుటుంబం అంతా ఆ బాగోలేని వారి పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తున్నప్పుడు, సంఘము దేవుని కుటుంబంతో పోల్చాడు సంఘాన్ని. అటువంటప్పుడు సంఘములో ఉన్న వారి పట్ల అంత బాధ్యతతో మనం ఉంటున్నామా? ఎవరైనా కనబడలేదనుకోండి, ఎందుకు వాళ్ళు కనబడలేదు? రాలేదనుకోండి, వాళ్ళు ఎందుకు రాలేదు? ఏ కారణం చేత రాలేకపోయారు?
అన్న ఆలోచన మీలో ఎవరైనా చేస్తున్నారా? చేస్తారు. ఎవరు చేస్తారు అంటే ఈ సంఘ సభ్యుడను నేను అనుకున్నప్పుడు, ఈ సంఘం నా కుటుంబం అన్న ఆలోచన నీకున్నప్పుడు తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఆలోచన నీకు లేనప్పుడు ఎవరు వస్తే నాకేంటి? ఎవరు రాకపోతే నాకేంటి? నేను వెళుతున్నాను గదా! నేను వెళ్ళాను గదా! నేను విన్నాను గదా! అన్న ఆలోచనే ఉంటుంది తప్ప, మిగిలిన ఏ ఒక్కరి కొరకో, ఏ ఒక్క కుటుంబం కోసమో ఆలోచించే అంత మంచి మనసు అది ఉండదు. అది ఎవరికంటే కేవలం నేను సంఘం, ఇది నా కుటుంబం. నేను ఈ సంఘం అనే ఈ దేవుని కుటుంబంలో నేను ఒక సభ్యుణ్ణి. నా కుటుంబం పట్ల నాకెంతుందో సంఘం పట్ల కూడా నాకు అంతే ఉండాలి అన్న ఆలోచన కలిగిన వారు మాత్రమే, వాక్యానుసారమైన ఆలోచన కలిగిన వారు మాత్రమే సంఘం పట్ల అంత బాధ్యత తీసుకుంటారు. ఇక మూడో విషయంగా మనం ఏమనుకున్నాము అంటే సంఘము దేవాలయం. ఇవన్నీ బైబిల్లో పోల్చబడినవి, మర్చిపోకూడదు. బైబిల్లో సంఘాన్ని శరీరముతోనూ, కుటుంబంతోనూ, ఆలయముతోనూ పోల్చబడినవి, వర్ణించబడి నేనేమి లేనివి చెప్పటం లేదు. మీకు తెలుసు ఆల్రెడీ, అందు గురించి చెప్పటం లేదు. అంటే దేవాలయము అని అంటే కట్టడం, ఒక నిర్మాణం. ఒక కట్టడం, ఒక నిర్మాణము అన్నది చక్కగా ఒకదానిపై ఒకటి ఒక రాయి ఎలా అయితే చక్కగా అమర్చబడుతుందో, అలానే మనమందరము కూడా ఆ కట్టడానికి పనికి వచ్చేటువంటి రాయిగా మనం ఉండాలి. వంకర టింకర్లు ఉందనుకోండి, పక్కన పెడతాడు. ఆల్రెడీ ఒకానొక సమయంలో మన బ్రతుకు బాగోలేని సమయంలో వంకరగా ఉన్నప్పుడే దాని తాపితో ఏం చేస్తాడు? కొడతాడు. కొట్టి సరిగ్గా ఆ కట్టడంలో అక్కడ దాన్ని అమర్చుతాడు. అలానే మనం బాగోలేనప్పుడే మనల్ని సరిచేసి సంఘంలోకి తీసుకొచ్చేసాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టడము అనేది, దేవుని కట్టడానికి అది ఎప్పుడు కూడా పనికొచ్చేటువంటి ఒక రాయిగా, సజీవమైన రాయిగానే మనం ఉండాలి. మళ్ళీ పనికిరాని వారముగా మనం ఉండకూడదు. పనికిరాని వారముగానే ఉన్నాం ఒకప్పుడు. పనికొచ్చేవారుగా చేశాడు. పనికొచ్చేవారుగా చేసిన తర్వాత మనం ఉపయోగపడాలా వద్దా? నిర్మాణానికి, ఆ కట్టడానికి ఉపయోగపడటము, ఉపయోగపడకపోవటం నీ చేతిలో ఉంది అది. ఎందుకంటే సంఘం నిర్మాణం ఇది ఎప్పటిదంటే ఇది ఒక రోజుతో కంప్లీట్ అయిపోయే కన్స్ట్రక్షన్ కాదు. 1 ఇయర్లో పూర్తయిపోయే నిర్మాణం కాదు ఇది. కొన్ని 10 సంవత్సరాలకు దేవుని యొక్క ఆలయం పూర్తయిపోతుంది అనుకోవడానికి లేదు. ఈ నిర్మాణం అనేది ప్రారంభమైంది పెంతెకోస్తు అనే పండుగ దినాన్న, మొదటి 33వ సంవత్సరంలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్మాణం అనేది కొనసాగుతూనే ఉంది. ఎప్పటి వరకు ఇది అని అంటే యేసుక్రీస్తు వచ్చినంత వరకు ఈ నిర్మాణం అనేది ఆగదు. ఎందుకంటే ఇది భౌతికమైన ఆలయం కాదు కదా, ఆత్మ సంబంధమైన ఆలయం కదా ఇది. ఆత్మ సంబంధమైన ఆలయంలోనికి ఎప్పుడు వస్తూనే ఉంటారు. వచ్చిన వారితో ఈ దేవాలయం ఏమైపోతుంది? ఇది వృద్ధి చెందుతూనే ఉంటుందన్నమాట. అంటే అలా పెరుగుతూనే ఉండాలి. అలా వృద్ధి చెందుతున్నటువంటి ఆ దేవుని యొక్క కట్టడము, ఆలయము, నిర్మాణము, సంఘమైతే ఆ సంఘంలో ఒక రాయిగా, ఆ కట్టడంలో ఒక రాయిగా నువ్వు ఉన్నావా లేదా పనికిరాని రాయిగా ఉన్నావా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. అది అప్పుడు పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్న మాటల్లో, గత వారం మనం ఏం నేర్చుకున్నాం? గత వారం ఫిలిప్పీ పత్రిక మరలా 2వ అధ్యాయంలో 17వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు. అంటే అది ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా, అపోస్తుడైన పౌలు గారు సంఘం పట్ల, ఫిలిప్పీ సంఘము కోసం నేను ఎంత త్యాగానికైనా కానీ నేను వెనకాడను అంటున్నాడు ఆయన. అది విషయం. అప్పుడప్పుడు మనం కూడా మంచిగా చదువుతున్నప్పుడు, మన పిల్లలు మన మాట వింటున్నప్పుడు, లోపడుతున్నప్పుడు మనం ఒక మాట అంటాం, ఒరేయ్ ఎంత ఖర్చైనా పర్వాలేదురా, ఖర్చు గురించి ఏమాత్రం వెనకాడనరా, ఎంతైనా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, ఉన్నవన్నీ అమ్ముకుంటాం, అవసరమైతే అవయవాల అమ్మేనా నేను చదివిస్తానురా.
అని ఒక తల్లిగా, తండ్రిగా ఆ మాట ఎప్పుడంటాం? ఆ పిల్లలకు చదువు పట్ల వారికున్న శ్రద్ధ, మీ తల్లిదండ్రులను గౌరవించే విధానం, వారికి మీ మీదున్న ప్రేమ, మీకు ఆ మాటలు, అంత త్యాగం మీరు చెయ్యటానికి అటువైపు నుంచి పురికొల్పబడుతున్నారు మీరు. ఇది ఎంత నిజమో పౌలు గారు అవసరమైతే ఫిలిప్పీ సంగమా, నేను మీ కొరకు మీ విశ్వాసం విషయంలో నేను పానార్పణముగా అంటే అవసరమైతే నేను మీ కొరకు నా ప్రాణం ఇవ్వటానికి కూడా నేను వెనకాడను. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బలు తిన్న సంగతి తెలుసు కదా, మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. ఆ వస్త్రములు లాగివేయబడి బెత్తములతో కొట్టబడి చెరసాలలో వేయబడింది ఎక్కడ? ఫిలిప్పీ సంఘంలోనే. అంటే ఫిలిప్పీ సంఘ స్థాపనలోనే పౌలు గారు దెబ్బలు తిన్నాడు. ఫిలిప్పీ సంఘ స్థాపన కొరకే జైలుకి వెళ్ళాడు. ఫిలిప్పీ సంఘ స్థాపన కోసమే అవమానించబడ్డాడు. ఫిలిప్పీ సంఘం కోసం అవమానించబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, జైల్లో వేయబడ్డాడు. ఇక మా అయితే పోయేది ఏముంది? ప్రాణమే కదా. నేను మీకోసం అవసరమైతే ప్రాణం కూడా నేను ఇచ్చేస్తాను. ఇది ఫిలిప్పీ సంఘం కోసం పౌలు గారి కమిట్మెంట్. ఇది సంఘం కోసం. చూడండి, సంఘం కోసం ప్రాణం పెట్టేస్తాను అంటున్నాడు, ప్రాణం పెడతాను సంఘం కోసం అంటున్నాడు. అది పౌలు గారిది. ఇక రెండు, తిమోతి యొక్క శ్రద్ధ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇదిగో నేను ప్రజెంట్ ఇప్పుడు జైల్లో ఉన్నాను కదా, నేను ఖైదీగా ఉన్నాను కదా. ఈ సమయంలో నాకు దగ్గరగా ఉన్నవాడు, పరిచర్య చేసేవాడు తిమోతి. ఈ తిమోతి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, మీ విషయంలో నా దగ్గర చింతించేవాడు, మీ విషయమే చింతించేవాడు తిమోతి వంటి వాడు మరొకడు లేడు. ఫిలిప్పీ సంఘం ఎలా ఉందో ఏంటో, ఏం జరుగుతుందో ఏంటో, అక్కడ వాక్యం జరుగుతుందా లేదా అని మీ గురించి నిత్యము మీ గురించే, ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు నా ఎదుట మాట్లాడే మాటల్లో మీ గురించిన ప్రస్తావన లేకుండా ముగించాడయ్యా తిమోతి. మీరు నిజంగా చాలా ధన్యులు ఫిలిప్పీ సంఘమా. అంటే పౌలు గారు ఫిలిప్పీ సంఘం కోసం పానార్పణముగా పోయబడుతున్నాను అన్నాడు, ప్రాణం పెడతాను అంటున్నాడు. అదే సమయంలో అదే ఫిలిప్పీ సంఘం పట్ల బాధ్యత కలిగిన మరొక వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు? తిమోతి కూడా కనబడుతున్నాడు. అంటే ఇది ఫిలిప్పీ సంఘంపై పౌలు గారి బాధ్యత, ఫిలిప్పీ సంఘంపై తిమోతి యొక్క బాధ్యతను గత వారం మనం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు అక్కడి నుంచి మన కిందికి వెళ్ళిపోతే, మరి పౌలు అంత బాధ్యతతో ఉన్నప్పుడు, తిమోతి అంత బాధ్యతతో ఉన్నప్పుడు సంఘం నిర్లక్ష్యంగా ఏమీ లేదు. సంఘము కూడా పౌలు గారి విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ సంఘము కూడా ఎంత చురుకుగా ఉందో, ఎంత చక్కగా పౌలు గారికి సపోర్టుగా ఉందో సంఘం. పౌలు గారికి సపోర్టుగా ఉంది ఫిలిప్పీ సంఘం. ఎలా చెప్పొచ్చు అంటే అక్కడే చెప్తున్నాడు పౌలు గారే చెప్తున్నాడు. సంఘం చెప్పుకోవటం లేదండి, మళ్ళీ చెప్తున్నాడు, సంఘం చెప్పుకోవటం లేదు. మేము పౌలు గారికి అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, అది చేసాం, ఇది చేసామని సంఘం చెప్పుకోవటం లేదు. మరి ఎవరు చెప్తున్నారు? సంఘం చేసింది అని స్వయంగా పౌలు గారు చెప్తున్నారు. మీకు అర్థమైందా? అంటే సేవకుడు చెప్తున్నాడు సంఘం కోసం, ఈ సంఘం నాకు చాలా చేసింది. ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నారు? పౌలు గారు ఈ పత్రిక వ్రాసే సమయానికి ఎక్కడున్నారని చెప్పాను? గట్టిగా అందరూ చెప్పాలి. పౌలు గారు ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడు? చెరలో ఉండి రాస్తున్నాడు. ఏ చెరలో ఉండి రాస్తున్నాడు? రోమా చెర, మర్చిపోకూడదు. రోమ్ పట్టణంలో జైల్లో ఉండి రాస్తున్నాడు. ఎన్నో మారు ఆయన రోమ్ పట్టణంలో చెరకు వెళ్ళటం అది మొదటిసారి. 2 మార్లు పౌలు గారు రోమ్ చెరలో ఉంటాడు. రోమ్ జైల్లో 2 మార్లు బంధింపబడతాడు. ఇది మొదటిసారి బంధింపబడినప్పుడు, ఇది ఫస్ట్ టైం. 4 పత్రికలు: 1 ఎఫెసీ, 2 ఫిలిప్పీ, 3 కొలస్సీ, 4 ఫిలేమోను. ఎఫెసీ, నెక్స్ట్ ఏంటి? ఫిలిప్పీ, నెక్స్ట్ కొలస్సీ, తర్వాత ఫిలేమోను. ఈ 4 పత్రికలు చెరలో ఉండి, జైల్లో ఉండి పౌలు గారు రాశారు. మొదటి చెరలో ఉండి, 2వ మారు కూడా మరలా చెరలోకి వెళ్ళిపోతాడు.
రెండవ మారు చెరలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఒకటే రాశాడు. అదే తన జీవితంలో ఆఖరి ఉత్తరం. అదే పౌలు గారు తన జీవితంలో చివరి లెటర్. ఏంటిది అది? తిమోతికి రాసిన రెండవ పత్రిక. అది రెండవసారి చెరలోకి వెళ్ళినప్పుడు చివరిగా రాసిన పత్రిక అది. ఇవి మనకు అర్థం కాకపోతే, ఏ పత్రిక ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనే విషయం మనకు అర్థం కాకపోతే, మీరు బైబిల్ ఇంటి దగ్గర ఎన్ని మార్లు చదువుకున్నా, మోకాళ్ళే చదువుకున్నా, ఉపవాసం చదువుకున్నా, కన్నీళ్ళు గారు చదువుకున్నా మీకు అర్థం కాదు. ఇది ఇది తెలియాలి. ఇది తెలియాలి అని అంటే మీకు చెప్పేవాళ్ళు ఉన్నారు, చెప్తున్నానుగా. వినటం మీ బాధ్యత. అవును, వినటం మీ బాధ్యత. రైట్. ఇక్కడ సరే, మరలా రెండవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూద్దాం సంఘం యొక్క బాధ్యత ఏంటో చూద్దాం. సంఘం కూడా పౌలు గారి విషయంలో మరి అంత శ్రద్ధతో ఉందా? పౌలు గారు చాలా శ్రద్ధతో ఉన్నాడు సంఘం పట్ల. ఎంత శ్రద్ధ అంటే ప్రాణం పెట్టేంత ఉందా? ఉంది, ప్రాణం పెట్టేంత శ్రద్ధ చూపిస్తున్నాడు. తిమోతి కూడా వాళ్ళ గురించి చాలా శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. మరి సంఘం మనం ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారు అని అంటే మనం బాగా ప్రేమిస్తాం. మనం ఎంత ప్రేమిస్తామో అటువైపు నుంచి కూడా అంతే ప్రేమను మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అందులో తప్పేమైనా ఉందా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని బాగా ప్రేమించానండి. నేను మిమ్మల్ని ప్రేమించుచున్నప్పుడు మీ నుంచి కూడా నేను అంతే ప్రేమను నేను కోరుకోవటంలో తప్పేమైనా ఉందా? భార్య భర్తను చాలా అమితంగా ప్రేమిస్తుంది. భార్య ఏం ఆశపడుతుంది? నేను ఎంత ప్రేమిస్తున్నానో భర్తను, భర్త కూడా నన్ను అంతే ప్రేమించాలి అని ఆవిడ కోరుకోవటంలో ఏ మాత్రం తప్పు లేదు. కానీ భార్య మాత్రమే ప్రేమిస్తుంటుంది, భర్త నిర్లక్ష్య పెడుతుంటాడు. అప్పుడు భార్యకి ఎలా ఉండాలి? భర్త మాత్రం ప్రేమిస్తుంటాడు భార్యను, కానీ భార్య మాత్రం మారదు. అప్పుడు భర్తకి ఎలా ఉండాలి? ఏమన్నా ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలి కదా. ఒకరే కాదు, ఒకరి ఎడల ఒకరు శ్రద్ధ. శరీరములోని అవయవాల మధ్య ఉందా? కండుకు బాగోలేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. పద అని కాళ్ళు, పద నడు. చేయి బాగోలేకపోతే పద వెళ్ళిపో హాస్పిటల్కి. నీ శరీరంలో ఏ ఒక్క అవయవం బాగోలేకపోయినా, ఏ ఒక్క అవయవానికి దెబ్బ తగిలినా, ఏ ఒక్క అవయవం రోగగ్రస్తం అయిపోయినా మిగిలిన అవయవాలన్నీ స్పందించి బాగు చేసుకునే విషయంలో అవన్నీ కూడా ఎలా ఒకదానితో ఒకటి చక్కగా సమన్వయంతో అవి పనిచేస్తుంటాయో మనకు తెలిసినప్పుడు, మరి భార్య విషయంలో భర్త విషయంలో భార్య అంతే ఉండాలి. ఇంకొక మాట ఏంటంటే, వారిద్దరిని కలిపి దేవుడు బైబిల్లో ఏక దేహము అన్నాడే. ఒకటే శరీరం. ఇంకా లోపలికి వెళ్ళాం అనుకోండి, ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్ళిపోతే భార్య ప్రేమించాలి భర్తను, భర్త కూడా భార్యను ప్రేమించాలి అని చెబుతూ భర్త ఎలా ప్రేమించాలో అన్న విషయాన్ని మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, సొంత శరీరములా ప్రేమించు అంటాడు. కండిషన్. ఏదో ప్రేమిస్తున్నానంటే మాటతో చెప్పటం కాదు, ప్రేమిస్తున్నానే మాట చెప్పటం కాదు. నువ్వు భర్తవు కదా, ఎంత ప్రేమించాలి? నీ సొంత శరీరం, నీ సొంత శరీరాన్ని ఎలా కాపాడుకోవాలనుకుంటావో, నీ సొంత శరీరాన్ని ఎలా మంచి భోజనం పెట్టాలనుకుంటావో, నీ సొంత శరీరాన్ని ఎండ నుంచి, చలి నుంచి, వాన నుంచి ఎలా రక్షించుకోవాలని కోరుకుంటావో, నీ భార్య విషయంలో కూడా అంతే నువ్వు కోరుకోవాలి. ఇది బైబిల్లో ఉన్నటువంటి నియమాలండి అవన్నీ కూడా. అంటే ఎంత మనం అంతెందుకు సార్, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ఎంత పెట్టుబడి పెడతామో అంత మనం పెట్టుబడి రావాలనుకుంటాం, దానికి మించి లాభం కూడా రావాలని కోరుకుంటాం. వ్యాపారాలు చెప్తే మీకు అర్థమవుతాయని చెప్తున్నాను. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఎంత కోరుకుంటారు మీరు? 1,00,000కి పైన ఎంత వచ్చినా పర్వాలేదని అంటారు. 1,00,000 మాత్రం ఖచ్చితంగా రావాలి. 1,00,000కి పైగా ఎంత వచ్చినా పర్వాలేదు అంటాం. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి 2 4 రావాలని కోరుకున్నప్పుడు మీరు ఎంత ప్రేమిస్తున్నారో అంతకు మించిన ప్రేమ మీరు ఎక్స్పెక్ట్ చేయటంలో తప్పు లేదు. పౌలు సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు? ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు సంఘం కోసం. మరి అంత ప్రేమ పెంచుకున్నప్పుడు ఫిలిప్పీ సంఘం పట్ల, ఇప్పుడు ఫిలిప్పీ సంఘం కూడా అంతే ఇచ్చింది అనుకోండి పౌలు గారికి ఎంత హ్యాపీగా ఉంటుంది? అంతే కదండి. నేను వారం ఎక్కడెక్కడో తిరిగేస్తుంటాం, రాష్ట్రం అంతా తిరిగేసి వచ్చేస్తుంటాం, రాష్ట్రాలు మొత్తం తిరిగేసి ఆదివారం కాగానే మేము దగ్గరకు వచ్చేస్తుంటాం. ఎంత ప్రయాణం చేసి మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు రాలేదనుకోండి, మీరు కనబడలేదనుకోండి, మాకు ఎలా ఉండాలి చెప్పండి?
ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు పోయిన ఆదివారం ఆరాధన అయిపోగానే బయలుదేరిపోయి మళ్ళీ ఈరోజు ఉదయం వచ్చాను, 4 గంటలకు వచ్చాను. పడుకునేసరికి 4 అయిపోయింది. సుమారు ఒక 1500 కిలోమీటర్ల ప్రయాణం ఈ వారం అంతా కూడా కారులోనే. ఒకే రోజు 700 కిలోమీటర్ల ప్రయాణం, వన్ డే 700 కిలోమీటర్ల ప్రయాణం చేశాం కారు, కంటిన్యూగా నిద్ర లేకుండా. ఎందుకంటే షెడ్యూల్ అలా అయిపోయింది, కార్యక్రమాలు అలా అయిపోయాయి. ఇప్పుడు తెల్లవారేసరికి 4 అయిపోయింది, పడుకునేసరికి మళ్ళీ వెంటనే 6 గంటలకు లేచేసి మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ వాక్యం చూసుకొని మళ్ళీ 9 కాగానే వచ్చి మళ్ళీ కూర్చోవాలి మీ ముందు. ఎందుకు? మీరందరూ వస్తారనేటువంటి ఒక ఆశ నాకు ఉంటుంది కదా. నాకేది సంఘం పట్ల శ్రద్ధ ఏది? వదిలేయచ్చు. నాకు చేతగట్లు పడుకుంటే మీరు ఏమైనా వచ్చి నన్ను ఏమైనా అంటారా? ఏది లేదు కదా. మరి ఇంత కన్సర్న్ ఉన్నప్పుడు, ఇంత శ్రద్ధ పెడుతున్నప్పుడు మీ వైపు నుంచి కూడా అంతే ఉండాలని నేను అనుకోవడం తప్పేమన్నా ఉందా? ప్రాణాలు తర్వాత లేండి, అవసరం లేదులేండి, ప్రాణాలు పెట్టేంత అవసరం లేదులేండి. కనీసం వచ్చే విషయంలో, వినే విషయంలో, పని చేసే విషయంలో, సహకరించే విషయంలో ఈ మాత్రం కూడా మనం చేయకపోతే ఎవరికైనా ఎలా చేయాలనిపించింది, ఏం చెప్పాలనిపించింది చెప్పండి. ఇప్పుడు సంఘం దగ్గరికి వెళ్ళిపోదాం. పౌలు గారు ఏమంటే ఫిలిప్పీ సంఘం ఇప్పుడు పౌలు గారు జైల్లో ఉన్నారని చెప్పాను కదా. పౌలు గారు జైల్లో ఉన్నారు. పౌలు గారు జైల్లో ఉన్న సమయంలో ఆ పౌలు గారికి ఏం కావాలి? ఎందుకంటే ఎవరండి ఇస్తారు, ఎవరండి చేస్తారు అంటే, పౌలు గారికి ఇంకా చాలా సంఘాలు స్థాపించారు కదా, ఏదో ఒక సంఘం నుంచి ఎవరో ఒకరు ఇస్తుంటారులే, పంపిస్తుంటారులే అని మాత్రం అనుకోకూడదు. అందరూ అనుకున్నారు అనుకోండి, పౌలు గారికి ఎవరు ఇస్తారు? ఏదో ఒక సామెత చెప్తుంటారండి, సరిగా నాకు తెలియదు కానీ, ఎప్పుడైనా మీరు ఊరికి వెళ్ళాలనుకుంటే ఊరిలో ఒకే బంధువు ఉంటేనే వెళ్ళాలి. 4-5 బంధువులు ఉన్నారు అని చెప్పి మీరు వెళ్ళారనుకోండి, అప్పుడు వెళ్ళిపోగానే వాళ్ళు ఏమనుకుంటారంట, 4-5 ఉన్నారు అక్కడ తిని వచ్చాలి వీళ్ళు అనుకుంటారట. మనం కూడా మొహమాట కొద్ది తింటావా అని అడిగినప్పుడు పర్లేదులేండి తినేసాలి, ఏదో అన్నాం అనుకోండి చచ్చిపోయినట్టే ఇంకా ఆకలితో. ఇప్పుడు అదే ఒకలే ఉన్న ఏమంటే బంధువు ఉన్న ఊరికి వెళ్ళామనుకోండి, ఇంక తప్పదు, వాళ్ళు అడగరు, ఇక ఖచ్చితంగా నువ్వు కూడా మొహమాట లేకుండా తినేస్తావు. 4 ఉన్న దగ్గరికి వెళ్ళిపోతే ఏమైపోతుందని అంటే, అక్కడ తిన్నామని వీళ్ళు అనుకుంటారు, అక్కడ తినేసి ఉంటారని ఇంకొకరి ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు అనుకుంటారు, మొత్తానికి అయితే నీకు మాడిపోద్ది. అలానే ఒక రాజుగారి కథ చెప్పేవారు. రాజుగారి పాల గురించి తెలుసా? రాజుగారి పాలు గురించి. రాజుగారట రేపు ఉదయానికి అందరూ వచ్చేటప్పుడు పాలు తీసుకురావాలని చెప్పి ఏదో స్టోరీ చెప్తారండి. చిక్కటి పాల గురించి చెప్తారు కదా. రేపు ఇక్కడ ఒక డబ్బా పెడుతున్నాను, ఈ డబ్బాలో మీరందరూ కూడా రేపు ఉదయానికి వచ్చేటప్పుడు చిక్కటి పాలు తీసుకొచ్చి ఈ డబ్బాలో పోయాలని చెప్పేసరికి అందరూ అనుకుంటున్నారట, ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారంటే, పల్లెలే అందరూ చిక్కటి పాలు తీసుకొస్తారు, రాజుగారు ఆజ్ఞ కదా, మనం ఒక్కరు నీళ్ళు తీసుకెళ్ళిపోతే ఏమవుతుందిలే. అర్థమైందా? అందరూ పాలు కదా, రాజుగారు చెప్పారంటే ఖచ్చితంగా అందరూ పాలే తీసుకెళ్తారు, అది కూడా చిక్కటి పాలు తీసుకెళ్ళిపోతారు, మనం ఒక్కరు నీళ్ళు తీసుకెళ్ళి వంపితే ఏమవుతుందిలే అనుకున్నారట. ఇలానే అందరూ అనుకున్నారట, ఒకరిది లేకుండా ఒకరు. ఎందుకని మరి నేను నీళ్ళు తీసుకెళ్తానని చెప్పారనుకోండి, మళ్ళీ రాజుగారికి ఎవరైనా ఇన్ఫర్మేషన్ చేరవేస్తే అని ఎవరికి చెప్పకుండా ఆ డబ్బా అక్కడ పెట్టేస్తే చక్కగా అందరూ బాటిల్ తీసుకొచ్చి పంపేశారట. రాజుగారు ఆ డబ్బా ఓపెన్ చేయమని కానీ నీళ్ళు తప్ప పాలు లేవట. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా పౌలు గారు మీకు కొరింథీలో సంఘం ఉంది కదా, మీకు గలతీలో సంఘం ఉంది కదా, మీకు ఎఫెసీలో సంఘం ఉంది కదా, మీకు కొలసీలో సంఘం ఉంది కదా, మీకు తెస్సలోనికలో సంఘం ఉంది కదా, మీకు యెరూషలేములో కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే మనకెందుకులే అని ఫిలిప్పీలో ఉన్న సంఘం అలా అనుకోలేదు. మరి ఫిలిప్పీలో ఉన్న సంఘం ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనంలో, కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. తిమోతిని నేను శీఘ్రముగా వచ్చేదరని ప్రభువును బట్టి నమ్ముచున్నాను అని చెప్పి 25 సంఘానికి పౌలు గారి పట్ల శ్రద్ధ చూస్తున్నాం. సంఘానికి పౌలు గారి పట్ల ఉన్న శ్రద్ధ చూసాం. ముందు పౌలు గారి శ్రద్ధ చూసాం, సంఘం పట్ల తిమోతికి ఉన్న శ్రద్ధ చూసాం. ఇప్పుడు సంఘానికి పౌలు గారి పట్ల ఉన్న శ్రద్ధను చూస్తున్నాం అనమాట. రైట్. 25లో, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడనైనా. ఇదండి ఏమండి, వేదిక మీదకి పిలిచేటప్పుడు ఇలా పిలవాలండి. మీకు అర్థమైందా? వేదిక మీదకి పిలిచేటప్పుడు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అండి అవి. వీటిలో ఏమైనా ఉన్నాయా? మనకు ఏమీ ఉండవు.
ప్రారంభంలో ఉన్న భక్తి రోజు రోజుకు రోజు రోజు క్షీణిస్తుందంటే దాని అర్థం ఏంటి అంటే ప్రారంభంలో ఆత్మానుసారంగా ప్రారంభించేశారు మీ భక్తి జీవితాన్ని, చివరికి లోకం శరీరం అనుకుంటూ ముగించేస్తున్నారు అనుకోండి, ఏమైపోతాం చివరికి? ప్రారంభంలో ఆత్మానుసారంగా ప్రారంభించి చివరికి ఆత్మానుసారముగానే జీవితాలు ముగించుకోగలిగితేనే ఆ లోకం. ఇక్కడ చూద్దాం ఏమంటున్నాడు, నా సహోదరుడు. అండ్ మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే పౌలు గారు మాట్లాడుతున్నారు, నా సహోదరుడు మొదటిది. 2, నా జత పనివాడు అన్నాడు. 2, 3, నా తోడి యోధుడు అన్నాడు. 4, మీ దూత. 5, నా అవసరమునకు ఉపచరించిన వాడైన ఎపఫ్రోదితు. డైరెక్ట్గా ఎపఫ్రోదితు అని చెప్పొచ్చుగా, డైరెక్ట్గా ఎపఫ్రోదితు అని చెప్పొచ్చు కదా. లేదు, డైరెక్ట్గా ఎపఫ్రోదితు అని చెప్పకుండా ఎపఫ్రోదితుకు ఉన్నటువంటి అర్హతలు చెప్పాడు. పౌలు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడైనటువంటి పౌలుకు ఎపఫ్రోదితట సహోదరుడుగాను, జతపనివాడుగాను, యోధుడుగాను, దూతగాను, నా అవసరమునకు ఉపచరించేవాడు అని అలా మాట్లాడుతూ అతన్ని మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటేని. అంటే ఇతను మీ దూత అన్నాడు అని అంటే ఎక్కడి నుంచి వచ్చాడనమాట? ఫిలిప్పీ నుంచి వచ్చాడు. మీ దూత అంటే అంటే ఎవరు పంపించారు? ఫిలిప్పీ సంఘము ఎపఫ్రోదితుని పంపించింది. రాయబారి, దూత అంటే రాయబారి అన్నమాట. అంటే పౌలు గారు జైల్లో ఉన్నారు కదా, జైల్లో ఉన్న పౌలు గారి కోసం ఈ ఫిలిప్పీ సంఘం కూర్చొని మన సంఘం నుంచి ఎవరినైనా కానీ పౌలు గారి దగ్గర పంపించాలి, ఆయన ఎలా ఉన్నాడో ఏంటో, ఆయనకి ఏం అవసరమో ఏంటో ఆలోచించి అవన్నీ కూడా మనం పోగు చేసి అవన్నీ కూడా ఆ వ్యక్తితో పంపుదాం. మరి ఎవరితో పంపుదాము అన్నప్పుడు చూడండి, పౌలు గారికి బాగా నమ్మకమైన వాడు, ఆ సేవ అంటే పిచ్చి ప్రాణం ఇచ్చేవాడు ఎవరున్నారు మన సంఘంలో అన్నప్పుడు ఎపఫ్రోదితు పేరు సెలెక్ట్ చేసింది సంఘం అంతా కూడా. రైట్, ఆ ఎపఫ్రోదితుని పిలవండి అన్నారు. ఎపఫ్రోదితు వచ్చేసాడు. ఆ సంఘం మీరు ఏం పంపాలనుకుంటున్నారు పౌలు గారికి అన్నారు. మేము అది ఇస్తాం, ఏమంటే మేము బట్టలు ఇచ్చేస్తాం పౌలు గారికి, మేము పుస్తకాలు ఇచ్చేస్తాం పౌలు గారికి, ఆయన రాసుకోవడానికి చర్మపు కాగితాలు, ఆ రోజులు అవే కదా మరి రాసుకోవాలంటే చర్మపు కాగితాల మీదనే కదా. ఒక దీపం అవసరం అయితే దీపం ఇచ్చేసేయండి, ఆ రేషన్ అయితే అవసరం అయితే రేషన్ ఇచ్చేసేయండి. అంటే పౌలు గారు చేసే సేవకు ఏది ఉపయోగమో ఏది అవసరమో అవన్నీ కూడా సంఘం సమకూర్చి అవన్నీ ఎపఫ్రోదితుకి ఇచ్చి ఎపఫ్రోదితును పంపించింది. ఇప్పుడు ఎక్కడ పంపుతుంది ఎపఫ్రోదితును? రోముకు పంపుతుంది. రోములో ఎవరున్నారు? జైల్లో పౌలు గారు ఉన్నారనమాట. ఇప్పుడు ఎపఫ్రోదితు ఇవన్నీ పట్టుకొని ప్రయాణం చేసి చేసి ఫిలిప్పీ ఎక్కడ, రోమ్ ఎక్కడ అంటే ఇదేమో మాసిదోనియా, అదేమో కంప్లీట్గా ఇటలీ, ఆ చివరకు ఉంటుంది మీరు మ్యాప్లో చూసినప్పుడు. ఏమంటే చాలా దూరం, ఎక్కడ ఎలా అంటే ఆ ఓడలో ప్రయాణం చేయాలి. మొత్తానికైతే ప్రయాణం చేసి చేసి రోమ్కు చేరుకొని రోమ్లో జైల్లో ఉన్న పౌలు గారి దగ్గరికి వెళ్ళి పౌలు గారిని కలిసి పౌలు గారి ముందు ఇవన్నీ పెట్టాడు. ఇవన్నీ పెట్టేసిన తర్వాత ప్రయాణం కొద్ది రోజులు బాగానే ఉన్నాడు పౌలు గారికి. అక్కడ వంట విషయంలో, బట్టల విషయంలో, భోజనం విషయంలో, పడక విషయంలో, అన్ని విషయాల్లో పౌలు గారికి చక్కగా సహకారం చేస్తున్నాడు, అందిస్తున్నాడు. సహాయం చేస్తూ 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 ఉన్న సమయంలో ఒకరోజు సడన్గా ఉండి ఈ ఎపఫ్రోదితు ఎవరైతే ఇవన్నీ తీసుకుని వచ్చారో, ఎవరైతే సంఘం చేత పంపబడ్డాడో ఇతనికి రోగం వచ్చేసింది. ఇతనికే జబ్బు చేసింది. ఎంత జబ్బు చేసిందంటే చచ్చిపోతాడేమో అని పౌలు గారే భయపడిపోయారు. చనిపోతాడేమో అని భయపడిపోయాడు. ఇప్పుడు కానీ ఒకవేళ పౌలు గారు దగ్గరికి వచ్చి ఆ పౌలు గారి దగ్గర ఇతను కానీ చనిపోతే ఏమండి సంఘం అంతా కూడా ఏమనుకుంటుంది? ఆ పౌలు గారి కోసం పంపిన వ్యక్తి చచ్చిపోయాడట, పౌలు గారికి ఈ వస్తువులు ఇచ్చి పంపించిన వ్యక్తికి ఆ రోగంతో మంచాన పడి చనిపోయాడట. ఈ విషయం అంతా కూడా ఎలా మాట్లాడుకుని ఎక్కడ బలహీనమైపోతుందో సంఘం అని చాలా బాధపడిపోయాడు, చాలా భయపడిపోయాడండి పౌలు గారు. నిజంగా చెప్పాలంటే పౌలు గారు చాలా భయపడిపోయాడు. ఇప్పుడు మనం ముందుకు వెళ్తుంటే మనకు కనబడుతుంది చూడండి 26లో. ఇప్పుడు చూద్దాం. అతడు రోగి ఆయనని మీరు విన్నారు కనుక అతడు మిమ్మల్ని అందరినీ కూడా చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. అంటే ఆ రోగంతో ఉన్న సమయంలో మిమ్మల్ని చూడాలి అని చెప్పి చాలా అనుకున్నాడు. ఎందుకంటే రోగంతో ఉన్నాడు, బతుకుతాడన్న నమ్మకం లేదు, కానీ సంఘంగా మిమ్మల్ని చూడాలి అని చాలా ఆశపడ్డాడు. నిజముగా అతడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. రోగి అయి చావసిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించెను. అతనిని మాత్రమే కాక నాకు కూడా దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్ను కూడా కనికరించెను అన్నాడు. అంటే నీకెందుకయ్యా పౌలు దుఃఖం? దుఃఖము మీద దుఃఖం. ఆ పదం చూడండి అక్కడ, నాకు కూడా దుఃఖం మీద దుఃఖం కలగకుండా నిమిత్తము అని అంటే మరి నా కోసం వచ్చినటువంటి ఎపఫ్రోదితు నా కళ్ళ ముందు మంచం పట్టి చచ్చిపోతే నాకెంత బాధ ఉండాలి? ఏమండి సహజంగా ఉంటుందా ఉండదు చెప్పండి? మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను అనుకోండి, మిమ్మల్ని చూడటానికి వస్తే నేను కింద పడిపోయాను అనుకోండి, మీకు ఎలా అనిపించి చెప్పండి? అప్పుడు మిమ్మల్ని చూడటానికి వస్తే నాకు యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, మీకు ఎలా అనిపించాలి చెప్పండి?
పోనీ మీరే నా కోసం వస్తున్నారు కూడా, మీకు ఏదైనా జరిగింది అనుకోండి, అది ఎంత బాధగా అనిపించిద్ది. ఇక ఆ ఎపఫ్రోదితుని చూసిన తర్వాత పౌలు గారికి దుఃఖము మీద దుఃఖం అంట. ఎందుకంటే చచ్చిపోతాడేమోనని. కానీ దేవుడు అతన్ని కనికరించాడు. దేవుడు అతన్ని కనికరించగానే పౌలు గారు చెప్తున్నారు, కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా మీ యొద్దకు నేను పంపించేశాను. ఇంకా అతను ఎప్పుడైతే కాస్త ఏమండి సెట్ అయిపోయాడో, ఆరోగ్యం కుదుటపడిపోయిందో, ఇంక ఎంత మాత్రము కూడా ఇక్కడ ఇతను ఉండకూడదు అని చెప్పి వెంటనే ఎపఫ్రోదితును వెళ్ళిపోను అర్జెంటుగా వెళ్ళిపోయి, ఇంకా నువ్వు ఫిలిప్పి సంఘం అక్కడికి వెళ్ళిపో, అక్కడ అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు, నీ భార్య పిల్లలు సంఘం అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు వెళ్ళిపో అని వెంటనే పౌలు గారు ఆ ఎపఫ్రోదితును పంపించేశారట. కాబట్టి ఏమన్నాడు, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్నటువంటి కొదువును తీర్చుటకై, అంటే యాక్చువల్గా నా పట్ల మీరంతా చేయాలి అనుకున్నది మీరు ఒకరి ద్వారా చేశారు. ఎవరా ఒకరు? మీరు పంపించారు కదా, మీ తరపున మీ పక్షాన్ని ఒకరిని పంపించారు కదా సంఘముగా. అంటే మీరు చెయ్యాలనుకున్నదంతా కూడా ఆ ఎపఫ్రోదితుకి ఇచ్చి, మీరు చేయాల్సిన పరిచర్యను ఎవరు చేయమని పంపించారు? ఎపఫ్రోదితుని ఇచ్చి పంపించేశారు. కనుక నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అమ్మో ఎంత మాట అంటే నిజంగా ఆ మాట చదివినప్పుడు గుండె పగిలిపోతుందంటే నిజంగా ఎవరికైనా కానీ. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టలేదని అంటే పౌలు గారికి అంత పరిచర్య. ఆల్రెడీ రోగంతో ఉన్నాడు. రోగంతో ఉన్న పౌలు గారు, మీరు కూర్చోండి, బట్టలు ఇవ్వండి ఉతికేస్తాను. పౌలు గారు మీరు కూర్చోండి, నేను పడక సిద్ధం చేస్తాను. పౌలు గారు మీరు ఉండండి, వంట నేను సిద్ధం చేసేస్తాను, మీకు భోజనం నేను వడ్డించేస్తాను. ఎందుకయ్యా? నువ్వు బాగోలేవు కదా ఎపఫ్రోదితు, నువ్వు రోగంతో ఉన్నావు కదా, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నా ఏ మాత్రం కూడా పౌలు గారి మాట లక్ష్య పెట్టకుండా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీకు పరిచర్య చేయాలి. ఎందుకనంటే మీరు దేవుని పనిలో ఉన్నారు. దేవుని పనిలో ఉన్న మీ పనిలో, మీ పరిచర్యలో నేను పాలిభాగిస్తున్న అవ్వటం, అది నేను దేవుని పని చేసినంత. అంతే కదండి. ఇప్పుడు ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే అది ఎవరికి పెట్టినట్టు అన్నాడు ఆయన? దేవునికి కదా. వస్త్రం లేని వారికి వస్త్రములు ఇస్తే ఆయనకి ఇచ్చినట్లు అన్నాడు కదా. దాహంతో ఉన్న వారికి నీళ్ళు ఇస్తే అది ఆయనకి ఇచ్చినట్లు అన్నాడు కదా. మరి నిరంతరము దేవుడు అనుకుంటూ, వాక్యం అనుకుంటూ, సువార్త అనుకుంటూ, ఆ పల్లె, ఈ పట్టణం అని, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ దేశం, ఈ దేశం అని విరామము లేకుండా తిరుగుతూ పౌలు జైలుకి వెళ్ళేటప్పటికీ ఆయన అవసరాలు ఆలోచించింది సంఘం. అవసరాలన్నీ కూడా, వస్తువులన్నీ కూడా ఎపఫ్రోదితు ఇచ్చింది, పంపించింది. ఎపఫ్రోదితు, నువ్వు పౌలు గారిని జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న. సంఘం చెబుతుంది ఎపఫ్రోదితుతో, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తువులన్నీ కూడా ఆయనకి ఇచ్చి నువ్వు పౌలు గారిని జాగ్రత్తగా కాపాడుకో, ఆయనను జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నీది అని సంఘం ఎంత శ్రద్ధగా ఆలోచించింది. ఇక్కడ మనకు అది ముఖ్యం. అంటే పౌలు సంఘం కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు మనం చదువుకున్నాం. తిమోతి కూడా సంఘం పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా కనబడ్డాడు. అదే సమయంలో సంఘము కూడా, ఫిలిప్పి సంఘం కూడా ఏ మాత్రం తగ్గకుండా అవసరాలను వస్తువుల రూపంలో ఎపఫ్రోదితుకి ఇచ్చి పంపింది. అదే ఎపఫ్రోదితు చెప్పింది, పౌలు గారిని వదిలిపెట్టద్దు నువ్వు ఎపఫ్రోదితు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఆయనకు పరిచర్య చేయటం మాత్రం మర్చిపోకూడదు. ఎంత మంచి సంఘం కదండి. ఏ సంఘం? ఫిలిప్పి సంఘం. నిజంగా ఈ సంఘం గురించి ఆలోచిస్తున్నప్పుడు మనమేమైనా ఆ సంఘానికి సరిపోతామా? ఏమైనా ఆలోచించుకో. ఎందుకంటే మరి మన సంఘం కూడా మొదటి శతాబ్దపు సంఘంలా ఉండాలనే కదా పాపం జయశైలి గారు ప్రారంభించారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం పిలుపు. అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు ఎలా అయితే క్రీస్తు కొరకు, ఆ వాక్య విస్తరణ కొరకు ఆ రోజుల్లో త్యాగాలు చేశారో, వాక్య విస్తరణ కోసం ఎలా అయితే శ్రమలు అనుభవించారో, ఎలా అవమానించబడ్డారో, ఎలా చెరసాలకు వెళ్ళారో, ఎలా దెబ్బలు తిన్నారో, అవే ఛాయలు, అవే మరల ఈ 21వ శతాబ్దంలో మన ద్వారా ఆ రోజున సంఘాలను ఈ సమాజానికి చూపించాలి.
ఏమండి చూద్దాం ఇక్కడ, ఆ ప్రాణము లక్ష్య పెట్టక చావునకు సిద్ధమై ఉండెను అంటే అసలు ప్రాణం పోతున్నా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేదటండి పరిచర్య కోసం. అరే మీరు పరిచర్య విషయంలో ఏమంత ఆసక్తితో ఉన్నారు అనేది మీకు తెలియాలి. పోనీలేండి, ఒక సేవకుడిగా మరి నా కోసం మీరు ఏదో చెయ్యాలి చేశారు అనే విషయం కాసేపు పక్కన పెడితే సంఘం కోసమే ఏమైనా చేయగలుగుతున్నారా? ఒక దేవుని కార్యక్రమం సెమినార్ జరుగుతుంది, మీరేమైనా వచ్చి ఆ సెమినార్లో పని చేయగలుగుతున్నారా? లేదు. పోనీ ఇంకా బయట ఎక్కడైనా దేవుని కార్యక్రమం జరుగుతుంది, ఆ కార్యక్రమానికి వెళ్ళి మీ వంతుగా అక్కడ మీ మీ కష్టాన్ని, మీ శ్రమను మీరు ఏమైనా పెట్టగలుగుతున్నారా అక్కడ? లేదు. అంటే సంఘ కార్యక్రమాల విషయంలోనే మనం వెనకడుగు వేస్తున్నప్పుడు ఇక సేవకుడి కొరకు ఆలోచించే అంత గొప్ప మనసు అలాంటి సంఘం కలిగినటువంటి ఏ సేవకుడైనా నిజంగా చాలా అదృష్టవంతుడే, చాలా అదృష్టవంతుడు. అంతే కదా మరి. ఎందుకంటే తను ఎంత ప్రేమిస్తున్నాడో అంత ప్రేమను తిరిగి సంఘము ద్వారా పొందుకుంటున్నాడు అని అంటే అప్పుడు అది ఫిలిప్పీ సంఘం యొక్క లక్షణాలు ఆ సంఘంలో ఉన్నట్లు. అంటే సేవకుడు అలానే ఉన్నాడు, విశ్వాసులు కూడా అలానే ఉన్నారు. సేవకుడు నిస్వార్థంగా సంఘం కోసం త్యాగం చేస్తున్నాడు, ప్రాణం పెడుతున్నాడు. సంఘం కూడా అంతే విధంగా ఆ సేవకుడి విషయంలో ప్రవర్తిస్తున్నప్పుడు అప్పుడు ఫిలిప్పీ సంఘం లక్షణాలు స్పష్టంగా మనం కనబడుతుంటాయి. ఇది ఏమండి సంఘం ఎపఫ్రోదితును పంపించి ఆ సంఘం వారి పౌలు గారి పట్ల చూపించిన శ్రద్ధగా మనకు కనబడితే, ఇంకొక మాట పౌలు గారే 4వ అధ్యాయానికి వచ్చేటప్పుడు కేవలం ఈ రోములో ఉన్నప్పుడు మాత్రమే కాదు, రోమా జైల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సంఘం పౌలు గారు సేవా జీవిత కాలం అంతా సంఘం ఆలోచించిందటండి పౌలు గారి కోసం. అదండి నాకు బాగా నచ్చింది ఫిలిప్పీ సంఘం గురించి. 4వ అధ్యాయం ఫిలిప్పీ సంఘం గురించి 4వ అధ్యాయం 17వ వచనంలో, 4వ అధ్యాయం 17వ వచనంలో నేను 16 నుంచి ఏలయనగా ఇంకా పైనుంచి మనం చదివాం అనుకోండి 14 నుంచి 15 నుంచి చదువుతున్నప్పుడు, ఫిలిప్పీలారా అంటే ఫిలిప్పీ సంగమా, ఫిలిప్పీలారా సువార్తను నేను బోధన ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప, ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అన్నాడు. ఇదేంటండి అంటే ఎన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఎన్ని సంఘాలున్నా పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, మొహమాట లేకుండా చెప్తున్న మాట ఏంటంటే మీరు తప్ప నాకు ఇంకా ఏ సంఘము వారు కూడా ఇంతగా చేసింది లేదు. అయితే మరొక అనుమానం రావాలి ఏంటంటే ఫిలిప్పీలతో ఇలా చెప్తాడు, కొరింథీయులతో అలా చెప్తాడు, ఎవరు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారులేండి, ఎవరిని నొచ్చుకోకుండా బాధ పెట్టకుండా, లేదులేండి వాళ్ళు కూడా చేసి ఉంటారులే కొరింథీలో ఉన్నవారు కూడా అని ఎక్కడ మనం అనుకుంటామేమో. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మంచి కంటే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా చెడుగానే ఆలోచిస్తుంటుందండి. మనం మంచి చెబుతుంటే చెడు ఆలోచిస్తుంటుంది కదా, మన బ్రెయిన్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి దేవుడు ఎక్కడికక్కడ మనకు తెలియదని, దేవుడు తెలియదని మన బ్రెయిన్ ఆయనకి తెలియదా, మన మనసు ఆయనకి తెలియదా, అందుకే ఎక్కడికక్కడ అడ్డుకట్లు వేసుకుంటూ వచ్చేసాడు. ఏమండి దేవుడు అండి రాయించింది బైబిల్, మనిషి కాదు కదా. ఇప్పుడు ఒకసారి కొరింథీలో చేశారనుకుంది, కొరింథీలో ఉన్న వాళ్ళు చేశారని మనం కాసేపు అనుకుంటే అదే కొరింథీలతో డైరెక్ట్గా ఉత్తరం రాస్తున్నప్పుడు ఏమని రాశాడు ఒకసారి చూద్దాం. వాళ్ళకే రాశాడు ఉత్తరం, వాళ్ళతో ఏమని రాశాడో చూద్దామా. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం లేదా 8 నుంచి చదువుకుందాం. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘము వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని. ఓపెన్గా చెప్పేశాడు, కొరింథీలారా మీరు ఫీల్ అయినా పర్వాలేదు, బాధపడ్డా పర్వాలేదు, ఓపెన్గా చెప్తున్నా నేను ఏంటంటే మీకేమో పరిచర్య చేస్తున్నాను అంటే అర్థం ఏంటి, మీకు వాక్యం చెప్తున్నాను. నేను చెప్పేదేమో మీకు వాక్యం, నేను కష్టపడుతుందేమో మీకోసం, ప్రయాసపడుతుంది మీకోసం, కానీ మీకు వాక్యం చెప్పడానికి, మీకు పరిచర్య చేయటానికి నాకు జీతం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటావా? ఇతర సంఘాల వలన వచ్చింది, ఇతర సంఘాల వలన వచ్చింది. అదేంటయ్యా, మాకు నువ్వు పరిచర్య చేస్తున్నావు కదా, మాకు కదా నువ్వు వాక్యం చెప్తున్నావు, మేము కదా మీకు ఇవ్వాలి అని ఏ రోజైనా మీరు ఆలోచించారా? ఏ రోజైనా మీరు ఇచ్చారా? నాకు ఇవ్వలేదు. కానీ ఇతర సంఘాలు నాకు ఇచ్చాయి. అంటే
పని చేసేదేమో ఒక చోట, జీతమేమో మరొక చోట. పని చేసేది ఒక చోట, జీతం ఇచ్చేదేమో మరొక చోట. ఎక్కడైనా జరుగుతుందండి? పని ఎక్కడో జీతం అక్కడే. డిప్యుటేషన్లే ఉండవు ఇక్కడ. డిప్యుటేషన్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుస్తుంది. పని చేసేదేమో ఒక చోట, జీతమేమో అంతేనండి. చెప్పండి ఉద్యోగస్తులు. పని చేసేదేమో ఇక్కడ. యాక్చువల్గా వాళ్ళు యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారంగా అయితే ఏమో ఎక్కడో ఉంటుంది, వర్క్ మాత్రం ఇక్కడ చేస్తుంటారు, జీతమేమో అక్కడ తీసుకున్నట్టుగా తీసుకుంటారు. అదే డిప్యుటేషన్ అంటారు. ఇప్పుడు సేవ కూడా అలా అయిపోయింది. ఇప్పుడు నాది డిప్యుటేషన్ అయిపోయింది. ఉదాహరణ చెప్తున్నాను అనమాట. పరిచర్య చేసేదేమో మీకు, కష్టపడేది మీకోసం, వాక్యం చెప్పేది మీకు. జీతమేమో అంటే పౌలు గారి విషయంలో కూడా అదే, కొరింథీ విషయంలో అంటే ఆయన పరిచర్య చేసేదంతా, కష్టపడిందంతా కొరింథీ సంఘం కోసం. వాళ్ళ దగ్గర ఉండి సేవ చేసేటప్పుడు కూడా కనీసం వాళ్ళ దగ్గరకు వచ్చి సేవ చేసేటప్పుడు 1.5 year ఉన్నాడు అక్కడ కొరింథీలో. 1.5 year పైగా ఉన్నాడు. అక్కడ ఉండి సేవ చేస్తుంటే కనీసం పౌలు గారికి మరి మన మధ్యలో ఉన్నాడు, మన ముందే ఉన్నాడు, కష్టపడుతున్నాడు, సేవ చేస్తున్నాడు కదా, మరి ఆయన కోసం మనం ఏదైనా ఆలోచించి ఆయన కోసం ఏదైనా చేద్దాం. లేదు, ఆయన అక్కడుంటే కూడా అక్కడ కూడా అవసరాలు ఎక్కడి నుంచి వచ్చాయట? వేరే సంఘాలు అన్నాడు. వేరే సంఘాలలో మళ్ళీ వేరే ఏం అనుకోకండి. ఈ ఫిలిప్పి సంఘమే, మాసిదోనియా సంఘాలే అంటాడు. మాసిదోనియా సంఘాలు అంటే, మాసిదోనియా సంఘాలు అనగానే మనకి ఏం గుర్తు రావాలని చెప్పాను? మాసిదోనియా సంఘాలు అనగానే 1 ఫిలిప్పి, 2 బెరయ, 3 తెస్సలోనిక, బెరయ, ఫిలిప్పి. ఈ సంఘాలను ఏ సంఘాలు అని పిలుస్తారు? మాసిదోనియా సంఘాలు అంటారు. ఏమంటే నిజంగా మీరు చాలా 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 అదృష్టవంతులు. నేను అనలేదులేండి, చాలామంది చెప్తుంటారు. మీరు నేను చెప్పటమే కాదు, మీరు కానీ మన ఛానల్ పేరు ఏందో మీకు తెలుసో లేదో నాకు తెలియదులేండి. బైబిల్ వరల్డ్ అని ఒక ఛానల్ ఉంటుంది మనది. ఆ ఛానల్లోకి వెళ్ళి ఎప్పుడైనా కానీ, ఒకవేళ ఎప్పుడు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. కామెంట్స్ పెడుతుంటారు. ఆ కామెంట్స్ చూపిద్దామంటేనేమో మరి అంత సమయం లేక ఉరుకులు పరుగులు అయిపోతుంది అనమాట. ఈ 9 గంటలకు ఆరాధన కూడుకున్నప్పటి నుంచి ఇవన్నీ చూపించి చెప్దామంటే టైం సెట్ అవ్వటం లేదు. వాళ్ళేమో అన్నయ్య దూరంలోనూ మేమే ఇన్ని నేర్చుకుంటున్నాము, దూరంలో ఉన్న మాకు ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నాము, మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎంత తెలుసో, వాళ్ళు ఎంత అదృష్టవంతులో, మీ దగ్గర కూర్చొని నేర్చుకునే భాగ్యం మాకు లేకుండా పోయిందని వాళ్ళేమో కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. అబద్ధం అనుకుంటే చెప్పండి, గ్రూప్లో పెడతాను. లేదంటే అందుకే అంటున్నాను కదా, ఆ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి కామెంట్స్ అన్ని చెక్ చేయండి, మీకు అర్థమైపోద్ది. వాళ్ళేమో నాకు విషయం చెప్పండి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఎక్కడ వాళ్ళో కూడా తెలియదు, పెడుతుంటారు అంతే అక్కడ. అంటే పని చేసేదేమో కొరింథీలో పౌలు గారు, ఆయనకి జీతం ఎక్కడి నుంచి వస్తుందట? ఇతర సంఘాల నుంచి. అక్కడే చెప్తున్నాడు చూడండి. ఆయన ఏమన్నాడు 9వ వచనంలో? మరియు నేను మీ యొద్దనున్నప్పుడు ఏమంటే స్పెసిఫిక్గా చెప్తున్నాడు. మీరు ఫీల్ అయిపోయినా పర్లేదు కొరింథీ సంఘమా, నేను మీ దగ్గరే ఉన్నాను 1.5 year. నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారము మోపలేదు. నేను ఎప్పుడు కూడా నా అవసరాల కోసం మీ మీద ఎప్పుడు ఆధారపడింది లేదు. నేను ఎప్పుడు నాకు చార్జ్కి లేవని అడిగానా? అడగలేదు. పోనీ నాకు నా సేవ కోసం పలానా వస్తువు నాకు కావాలి, ఆ వస్తువు కోసం మీరు ఏదైనా ఇవ్వండి అని మిమ్మల్ని ఎప్పుడైనా అడిగానా? నా గురించి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా అడిగానా? ఎప్పుడు నేను ఏం అడగలేదని మిమ్మల్ని. నేను కారు కొనుక్కుంటున్నాను, మీరు డబ్బులు ఇవ్వండి అని అడిగానా? కారు కొనుక్కున్నాను. కానీ పాలవంచులో ఉన్నటువంటి సంఘం, గతంలో చెప్పాను, ఎక్కడో పాలవంచులో ఉన్నటువంటి సంఘం వాళ్ళు కారు కొనుక్కోవడానికి 3 లక్షల రూపాయలు జమ చేసి నా చేతిలో పెట్టారు. నేను వాళ్ళ దగ్గరికి వారం వెళ్ళేవాడినేం కాదు, కూర్చునేవాడినేం కాదు, వాళ్ళకి వాక్యం చెప్పేవాడిని కూడా ఏమీ కాదు. వాళ్ళు నా అవసరతను గుర్తించారు. వాళ్ళ నా అవసరతను గుర్తించి అందరిలో నిలవబడి ఆ మాట చెప్పేటప్పటికీ ఆ రోజు ఎందుకంటే మన జీవితంలో కొన్ని మర్చిపోలేని కొన్ని సంఘటనలు అలా చెరగని ముద్రగా పడిపోతుంటాయి. ఆ రోజు అందరిలో నిలవబడి ఆ మాట చెప్పేటప్పటికీ ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. వాళ్ళంతా కలిసి, పిల్లలు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు, సెంటర్ వాళ్ళు, కాలేజీ వాళ్ళంతా కలిపి సుమారుగా 3 లక్షల రూపాయలు ఇచ్చి, అన్నయ్య మీకు ఎందుకంటే మీరు ఆ స్థలం కోసం మీరు మీ డబ్బులు, మీ కారు అమ్ముకున్నారు కదా, ఆ రోజు కారు అమ్ముకొని పక్కన ఉన్న స్థలం తీసుకున్నాను కదా, అంటే సంఘం కోసం మీరు స్థలం అమ్ముకున్నారు, కానీ మీకు తిరుగుతున్నారు, మీకు కారు కావాలి, ఆ కారు కోసం మీరే కంగారు పడకండి, డబ్బులు తీసుకెళ్ళి డౌన్ పేమెంట్ కట్టండి అన్నప్పుడు నాకు ఏమనిపించింది చెప్పండి? ఇక్కడ ఇంత ధైర్యంగా పౌలు గారు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ మాట అంటే, పౌలు గారు కొరింథీ సంఘంలో ఉండే వాక్యం చెప్పిన,
కొరింథీ సంఘం మీద ఆయన ఎప్పుడు భారం వేయలేదు. ఆ సమయానికి దేవుడు ఏదో ఒక సంఘాన్ని, ఎవరినో ఒకరిని ప్రేరేపించి వాళ్ళ ద్వారా తన అవసరాలు తీర్చుకున్నాడు. ఈరోజు కూడా రండి, సుమారుగా నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 3,00,000 రూపాయలకు పైగా నాకు అవసరం ఉంది ఇప్పుడు. అంటే కెమెరా 5 సంవత్సరాలు అయిపోయింది కొనేసి, దాని లైఫ్ టైం అయిపోయింది. అలా ల్యాప్టాప్ దాని లైఫ్ టైం అయిపోయింది. ఇప్పుడు ఇది కెమెరా కొనుక్కోవాలంటే ఎంత అని మొన్న అడిగితే సెకండ్స్లోనే 1,70,000 రూపాయలు చెప్తున్నారు. సెకండ్స్లోనే. ల్యాప్టాప్ ఎంత అంటే అది దగ్గర దగ్గరగా 2,00,000 దాకా చెప్తున్నారు. 3,00,000 రూపాయలకు పైగా పని ఉంది. ఎవరైనా అడుగుదామంటే అమ్మో ఏమైనా అడిగా ఇచ్చేది తక్కువ కానీ పబ్లిసిటీ ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఇవ్వని వాళ్ళే ఎక్కువగా మనల్ని బ్యాడ్ చేస్తుంటారు. మరలా ఎందుకు వచ్చిన తలపోటు, ఎందుకు వచ్చిన బాధ? సైలెంట్గా ఉందాం. ఎవరైనా నమ్మకమైన వాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు, లేదా ఆ సమయానికి దేవుడు ఏదో, ఎందుకంటే నేను ఇది నా డబ్బులతో కొనుక్కున్నాను, ల్యాప్టాప్ నా డబ్బులతో కొనుక్కున్నాను. ఇప్పుడు వీటి కోసం మిమ్మల్ని ఏమైనా అడిగాను ఎప్పుడైనా? కెమెరా కోసం ఇవ్వండి అని అడిగానా? ల్యాప్టాప్ కోసం మిమ్మల్ని ఏమైనా అడిగాను? ఎప్పుడు ఏం అడగలేదు కదా. అంటే అడగలేదు కనుకనే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం అందరిలో. అన్న పౌలు గారు ఆ రోజు కొరింథీ సంఘానికి డైరెక్ట్గా లేఖ రాస్తూ, మీ మధ్య ఉన్నాడు, మీ ముందే ఉన్నాడు, మిమ్మల్ని ఏమైనా అడిగానా? అడగలేదు. మరి నా అవసరాలు ఎలా తీరాయని మీ డౌట్ కదా. నా ఎక్కడ విదేశాల నుంచి వస్తాను అనుకుంటున్నారా? కాదు. మన అవసరాలు ఎలా తీరాయనుకుంటున్నారు? చెప్తున్నాడు, అక్కడే చెప్తున్నాడు. ఎవరు తీర్చారో కూడా చెప్తున్నాడు. ఏమన్నాడు చూడండి. మరియు నేను మీ యొద్దను ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను మీ మీదను నేను ఎవరి మీదను భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చిన అక్కర, నేను కొరింథీలో ఉన్నాను, కొరింథీలో మీ దగ్గర ఉండి వాక్యం చెప్తాను, నాకు ఎక్కడి నుంచో వేరే ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చేసి నాకు ఏం చేశారు? అవసరం తీర్చారు. ఏమంటే నిజంగా చూస్తుంటే సింక్ అయినట్టు, కనెక్ట్ అయినట్టు కనిపించట్లేదండి ఇక్కడ? కొంచెం ఒక 1%, అంతగా 1%. అంటే ఇది పౌలు గారి జీవితం. ఆయన పౌలు గారి సేవ విషయంలో నిజంగా ఈ సంఘం చూపించినటువంటి శ్రద్ధ. ఎందుకు చెప్తున్నాను అనంటే, మనం సంఘము అనంటే క్రీస్తు శరీరం, సంఘము అనంటే దేవుని కుటుంబం, సంఘము అనంటే దేవుని ఆలయం. శరీరము అన్నప్పుడు శరీరములో అవయవాల మధ్య ఏ విధమైన ఐక్యత ఉంటుందో, కుటుంబం అన్నప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఏ విధమైనటువంటి బాధ్యత, శ్రద్ధ ఉంటుందో, అదే ఐక్యత, అదే శ్రద్ధ ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో మనమందరము కలిగి ఉండాలి, చూపించాలి. కలిగి ఉండటం అంటే చూపించటం. శ్రద్ధ ఉందని ఎలా తెలుస్తుంది? ఎవరు శ్రద్ధ అనేది ఎలా తెలుస్తుందండి? ఆరోగ్యం పట్ల, పిల్లల ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ అనేది ఎలా తెలుస్తుంది? వాడు చలికి బయటకు వెళ్తున్నాడు అనుకోండి, వెంటనే స్వెటర్ కప్పారనుకోండి, వాడు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుందండి తల్లి. ఎండలో వాడు బయటకు వెళ్తున్నాడు అనుకోండి, గొడుగు ఇచ్చేసింది అనుకోండి, చూసావా వాడికి ఎండ తగలకుండా తల్లి జాగ్రత్త పడిందంటే. అంటే శ్రద్ధ. వాడు వర్షంలో బయటకు వెళ్ళిపోతున్నాడు అంటే తడవకుండా రెయిన్ కోట్ ఇచ్చి పంపుతుంది అనుకోండి, అంటే కొడుకు ఆరోగ్యం పట్ల వాడు వానలు తడవకూడదని శ్రద్ధ. మరి అటువంటప్పుడు మీకు శ్రద్ధ ఏది? సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల శ్రద్ధ ఏది? సేవకుల పట్ల శ్రద్ధ ఏది? ఏమంటే నాకు ఉంది అని నేనైతే చెప్పుకుంటున్నాను, అవసరమైతే ఇంకా సరిపోవటం లేదు, ఇంకా ఏం చేయాలి అన్న ఆలోచన కూడా నేను చేస్తాను మీకోసం. ఎందుకంటే నేను మీకు చేస్తే నేను ఆ తండ్రికి చేసినట్టుగా ఆయన అన్నాడు గనుక. అర్థమైందా? మీకు చేస్తే ఎవరికి చేసినట్టు? ఆయనకు చేసినట్లే కదా. అందుకోసం నేను చేస్తున్నాను. ఇంకా ఏం తక్కువైపోయింది? ఇంకా నేను ఏం చేయాలి? ఇంకా ఎంత శ్రమ పడాలి? ఇంకా ఎంత కష్టపడాలి? ఇంకా ఈ సంఘానికి ఇంకా ఏమి లోటుగా ఉంది అని చేస్తాను. అదే సమయంలో మీరు చేయవలసింది ఏదైతే ఉందో సంఘానికి, సేవకుడికి, అది మీరు చేస్తారా చెయ్యరా అది మీ ఇష్టం. ఎందుకంటే నేను చేస్తే నా తండ్రి దగ్గర నాకుంటుంది. మీరు చేస్తే మీరు చేసేది మీ తండ్రి దగ్గర మీకుంటుంది. ఎవరు చేసింది అది ఎప్పటికీ చెరిగిపోదు. నేను ఒకవేళ మర్చిపోయాను అనుకోండి, మీరెవరు నాకు చేస్తే నేను మర్చిపోయినా ఎవరు మర్చిపోరు? మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నా వల్ల పొందుకున్న మేలు ఒకవేళ మీరేమైనా మర్చిపోతారనుకోండి, మీరు మర్చిపోతే మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు చేసి, కానీ దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాడు. అప్పుడప్పుడు మనం బాధపడుతున్న వాళ్ళు చాలా మేలు చేశానండి అని. అవసరం లేదు, మీరు ఏం బాధపడకండి. ఎవరిని బట్టి చేశారు? అది దేవుని బట్టే కదా చేశారు. దేవుని బట్టే అన్నకు మీరు హెల్ప్ చేశారు, దేవుని బట్టే అక్కకు మీరు సహాయం చేశారు, దేవుని బట్టే నాకు మీరు చేశారనుకున్నప్పుడు చేసిన వాళ్ళు, పొందుకున్న వాళ్ళు మర్చిపోతారేమో తప్ప దేవుడు మర్చిపోలేదు. ఇక్కడ దేవుని బట్టి చేశాం కనుక దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. కనుక సంఘం పట్ల
ఏమండి పౌలు గారికి ఉన్న శ్రద్ధ చూసాం. ఏ సంఘం పట్ల? ఏ సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం? ఏ సంఘం గురించి? ఆ, ఉన్నారు కదా. ఆ, పౌలు గారు ఫిలిప్పి సంఘం పట్ల ఉన్న శ్రద్ధ చూసాము. తర్వాత పౌలు గారితో పాటు ఇంకెవరికి కూడా శ్రద్ధ ఉంది ఫిలిప్పి సంఘం పట్ల? తిమోతి చూపించిన శ్రద్ధ. అంటే తిమోతిలా చింతించేవారు, మీకోసం ఆలోచించేవారు ఎవరూ లేరని ఎవరు చెప్పారు? పౌలు గారే చెప్పారు. ఆ, తిమోతి. ఆ తర్వాత సంఘం కూడా చూపించిందా శ్రద్ధ? చూపించింది. చూపించి ఏం చేసింది? అయ్యా మేము ఎలాగో అందరం వెళ్ళలేం కదా అక్కడికి పరిచర్య చేయటానికి, పౌలు గారు జైల్లో ఉన్నారు కదా, ఎపఫ్రోదితు నువ్వు వెళ్ళు అని ఒక పరిచారకుని పంపించింది కదా పౌలు గారి దగ్గరికి. పరిచారకుని పంపించి ఏమంటే పౌలు గారికి మంచి చెడు చూసుకోమని చెప్పి ఒక సేవకుని పంపటమే కాదు, ఆయనకు అవసరమైన వస్తువులు కూడా ఆయనతో పంపించేసింది. కేవలం ఆ ఒక్క సమయంలోనే పంపించిందా అంటే లేదా, ఆ ఒక్క సమయంలోనే కాదు, మాటి మాటికి అన్నాడు. ఆ పదం చూడండి అక్కడ. ఏమండి అక్కడ మాసిదోనియాలో నుండి సహోదరులు వచ్చిన అక్కర తీర్చిరి అన్నాడు. ఇక్కడ చెప్తాడు ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట చెప్తాడు. ఒకసారి ఆ మాట చూసి ముగించుకుందాం. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, 4వ అధ్యాయం 16. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్గా తెస్సలోనిక ఉన్నది కూడా మాసిదోనియాలోనే ఇది ఒక సంఘం. కానీ తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా ఏ సంఘం పంపిందట? ఫిలిప్పి సంఘమే పంపిందనమాట. అంటే మాసిదోనియా సంఘాలు అనేటప్పటికి మనం 3 సంఘాలు అనుకున్నాం, కానీ ఆ 3 సంఘాలలో తెస్సలోనిక సంఘం పంపిందన్నట్టు కూడా లేదు. కానీ తెస్సలోనికలో సేవ చేసేటప్పుడు కూడా ఏ సంఘం పంపిందట? ఫిలిప్పి సంఘమే పంపింది. ఎంత మంచి సంఘం కదండి. ఏమన్నాడు? తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయం ఒకసారి చేశారా, 2 సార్లు చేశారా? పౌలు గారికి సహాయం ఒకసారి చేశారా, 2 సార్లు చేశారా, 3 మార్లు చేశారా? ఎన్ని మార్లు? మాటి మాటికి. మీరెన్ని మార్లు? సమాధానం లేదు. ఒక దేవుడు అడిగాడు అనుకోండి, నేను అడిగితే వదిలేయండి. దేవుడు అడిగితే మీ దగ్గర సమాధానం ఉందో లేదో చూసుకుని ఒకసారి మీరేం చేశారు సహాయం? మీరేం చేస్తున్నారు? అంటే శ్రద్ధ ఉందా సేవకుడి పట్ల, బోధకుడి పట్ల? మీకోసం ఆలోచించేవాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయి చుట్టం కాదు. మీకు అర్థమైందా? ఏ స్పీకర్ వచ్చినా, ఏ ప్రసంగికుడు వచ్చినా చుట్టాలు వాళ్ళు మనకు, అంతేనా? ఒకరోజు గెస్ట్లే కదండి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినకు నేను కూడా వాళ్ళకు ఏమవుతాను? ఒకరోజు గెస్ట్ స్పీకర్, అంతే. అందుకే ఏమంటుంది? గెస్ట్ స్పీకర్ అండి అంటారు, అంతే. మీకు అర్థమైందా? నేను వేరు సంఘాలకు వెళ్తుంటాను, వేరు ప్రాంతాలకు వెళ్తుంటాను. ఒకరోజు అక్కడ ఉంటాను, ఒకరోజు వాళ్ళకి వాక్యం చెప్తాను. వాళ్ళు ఒకరోజు నన్ను ప్రేమగా చూసుకుంటారు, మర్యాదలు చేస్తారు, ఎంతో కొంత కానుక ఇచ్చి చేతులు పెట్టి పంపుతుంటారు. నేను ఆ రోజు వాళ్ళకి ఒకరోజు చుట్టం అనమాట, మన భాషలో చెప్పాలంటే ఒకరోజు. అలానే ఇప్పుడు నేను మన మధ్యకు వచ్చేవాళ్ళు కూడా అంతే. కానీ నిత్యము మనతో ఉండేది, మన గురించి ఆలోచించేది, పట్టించుకునేది. మీ ఇంటికి బంధువులు వస్తే ఆ రోజు మీ పిల్లల కంటే కూడా, ఏమండి, భార్య కంటే, భర్త కంటే, అందరికంటే ఆ రోజు ఇంటికి వచ్చిన బంధువుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు కదా. ప్రేమ చూపిస్తారు లేదా చెప్పండి? మీ ఇంటికి వచ్చిన బంధువులు ప్రేమ చూపిస్తుంటారు లేదా? నిన్నటి వరకు మీరు పచ్చడితో తిన్నా బంధువు రాగానే ఎవరు చికెన్ తెప్పండి అంటారు. నిన్నటి వరకు పచ్చడితో పెట్టావు, చారుతో పెట్టావు, ఈరోజు చికెన్ తెమ్మంటే మరి బంధువులు వచ్చారండి ఈరోజు. అలా అని కుటుంబం మీద ప్రేమ లేదని కాదు. వచ్చిన బంధువు ఒకరోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, కనుక చికెన్ పెడదాం, భోజనం పెడదాం, తృప్తి కడుపు నింపి పంపుదాం, మర్యాద అది. కానీ కుటుంబంలో ఉన్నటువంటి అందరి మీద ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ ఉంటుంది అది. అలానే మీరు ఏదో ఏమంటారు, మంచి భోజనం పెట్టాలని ఏం కాదు, శ్రద్ధ ఉందా లేదా అన్నది తెలిస్తే చాలు. శ్రద్ధ. మొన్న రాత్రి అనుకుంటాను, ఎక్కడ ఇబ్రహీంపట్నంలో మాట్లాడుతున్నాను. ఇబ్రహీంపట్నంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు అని మాట్లాడుతున్నప్పుడు, వాస్తవానికి ఆ రోజు రాత్రంతా కూడా 400 కిలోమీటర్లు అమలాపురం నుంచి కనిగిరికి వెళ్ళాను. కనిగిరిలో అక్కడ వెంటనే వెళ్ళగానే వాక్యం అయిపోగానే మళ్ళీ అక్కడి నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్కి వచ్చేసాను. రాత్రంతా ప్రయాణం చేశాను, పగలంతా కూడా రెస్ట్ లేకుండా మరలా వచ్చి కూర్చుని వాక్యం చెప్పేటప్పటికి సారం లేదు బాడీలో. మొహం అంతా లాగేసి నలుపు అయిపోయేసి మాట్లాడడానికి ఓపిక లేక మాట్లాడుతుంటే లైవ్లో వెళ్ళిపోయింది. ఇంకా ఒక్కసారిగా లైవ్లో చూసిన వాళ్ళందరూ ఫోన్లో మెసేజ్లు అనమాట. ఆ మెసేజ్లన్నీ చూసిన తర్వాత అనిపించింది, అంటే వాళ్ళు రెగ్యులర్గా నిన్న ఎలా ఉన్నాడు అన్న, మొన్న ఎలా ఉన్నాడు, అంతకుముందు రోజు ఎలా ఉన్నాడు, అంతకుముందు వారం ఎలా ఉన్నాడు, అంటే చూస్తున్నారనమాట, అబ్జర్వ్ చేస్తున్నారు.
ఎందుకంటే మాకు వాక్యం నేర్పించేవాడు కదా. ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం కదా. వెంటనే ఫోన్లు, అన్నయ్య ఏంటి డల్గా ఉన్నారేంటి, ఓపిక లేదేంటి, మొహం అంతా అలా అయిపోయింది ఏంటి, లాక్కెళ్ళింది ఏంటి, అసలు మాట రావట్లేదు ఏంటి, మాటలో తేడా ఉంది, ఏం జరిగింది ఏంటి, కంగారు. అంటే వాళ్ళు స్థానిక సంఘ సభ్యులు అంటే కాదు, వాళ్ళు స్థానిక సంఘ సభ్యులు కాదు కదా, వాళ్ళు సార్వత్రిక సంఘాల సభ్యులు ఉండొచ్చు కానీ స్థానిక సంఘ సభ్యులు కారు వాళ్ళు. కాకపోయినా వాళ్ళకున్న శ్రద్ధది. ఒకరైతే ఏడ్చుకుంటూ మెసేజ్ పెట్టేశారు, ఏడుపు వచ్చేస్తాను మిమ్మల్ని అలా చూస్తుంటే అని. అది వారికి ఉన్న శ్రద్ధది. అంటే ఇక్కడ ఒకరోజు ఫిలిప్పీ సంఘం విషయంలో పౌలు గారు, నేను ప్రాణం పెడతాను మీకోసం అన్నాడు. తిమోతి కూడా, మీ గురించి తిమోతి కంటే ఎక్కువ ఆలోచించేవాడు ఇక్కడ ఎవరు లేరు అన్నాడు. అలా సంఘం అంతా కూడా పౌలు గారి విషయంలో అదే శ్రద్ధ కలిగి ఉంది. మీరు వెళ్ళండి, మీరు ఉన్నంత వరకు, మీరు సేవ చేసినంత వరకు మీకు ఏ లోటో రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది అని ఫిలిప్పీ సంఘం పౌలు గారికి వెన్నెముకగా ఉండి వెనక నిలబడితే పౌలు గారు ధైర్యంగా సేవలోకి వెళ్ళాడు, సేవ చేశాడు. అందుకే ధైర్యంగా కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, నేను మీ దగ్గరే ఉన్నాను, మీరెవరు నాకు సహాయం చేయలేదు. నేను తెస్సలోనికకి వెళ్ళాను, అక్కడ కూడా వాళ్ళు కూడా నన్ను వాడుకున్నారే తప్ప నాకు సహాయం చేసింది మాత్రం ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం. ఇది పౌలు గారికి, తిమోతికి, అలాంటి సంఘానికి పౌలు గారి పట్ల ఉన్న శ్రద్ధ. క్రీస్తు శరీరం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. సంఘము అనే మాటకు అర్థం తెలియని స్థితిలో ఈరోజు మీ పిల్లలు ఉన్నారు అని చింతిస్తున్నాం. చాలా చోట్ల ఎన్నో సమస్యలు, మాటలు, పనులు చూస్తున్నప్పుడు, ఒక్కొక్కరుగా వచ్చే బాధతో చెబుతున్నప్పుడు, సంఘ కాపరులుగా, నాయకులుగా ఉన్నవారు సంఘం విషయంలో చాలా మనసుకు బాధ కలిగి, వేదన కలిగి, అసలు ఏంటి సంఘం అంటే, ఎలా ఉండాలి అన్న విషయంపై లోతుగా మీరిచ్చిన వాక్యాన్ని ధ్యానించినప్పుడు వచ్చినటువంటి పాఠాలే ఈ పాఠాలు. ఇక్కడ ఉన్నటువంటి సంఘం చిన్న సంఘమే, పేద సంఘమే, కానీ ఎన్నో సంఘాలకు తండ్రి, ఎందరో సేవకులకు ప్రతి నెల మానక సహాయాన్ని పంపుతున్న సంఘం అని మీ పిల్లల గురించి ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతుంటాను. మీ పని కోసం పరుగులు పెట్టేవారు ఉన్నారు, సేవకుడిగా నా కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే కుటుంబాలు కూడా లేకపోలేదు. అలాంటి కుటుంబాల మధ్య, అలాంటి మీ పిల్లల మధ్య సేవకుడిగా నిలువ పెట్టారు. అలాంటి వారిని సంఘానికి మీరు నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా మిగిలిన మీ పిల్లలు కూడా అందరూ తండ్రి ఏకాభిప్రాయం, రెండవ అభిప్రాయం అనేదే ఉండకూడదు, రెండవ ఆలోచనే ఉండకూడదు. మేమందరము కుటుంబంలో ఉన్న వారి మధ్య ఎలాంటి ఐక్యత ఉంటుందో మేము కూడా చివరి వరకు అదే ఐక్యత కలిగి బ్రతుకుటకు, ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని వేడుకుంటూ, జరిగిన మిగతా కార్యక్రమాలు తోడుగా ఉండండి. ఈ నెలలో జరిగిన సెమినార్ను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మే నెలలో సభలు మీ చేతిలో పెడుతున్నాం. ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో, అలానే ఎందరైతే నాయన మీ పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో, మానసిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఉన్నారు మీ పిల్లలు, మాకు తెలుసు. వాళ్ళందరి కోసం పేరు పేరున మీ పాదాల చెంత మొరపెడుతున్నాం. తండ్రిగా జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకు నెమ్మదిని ప్రసాదించండి. వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. అన్ని విషయాల్లో మీ పిల్లలను వర్ధిల్లింప చేయమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.